ఇందాక నాగరాజన్న చెప్పినట్టు చాలా జానపదాలు కూడా బుక్లో రాసిర్రంట. కాకపోతే మాకు అవి కొంచెం అందలేవు. తర్వాత అన్న నుంచి బుక్స్ తీసుకొని పృథ్వన్నకి ఇక్కడ నుంచి అన్న నేను అడుగుతున్నా, ప్లీజ్ దయచేసి నాన్నపాటలన్నీ రికార్డ్ చేసి చాలామంది కవులు కళాకారులు మీరు పిలిస్తే వచ్చి పాడను అని అన్న వాళ్ళు ఎవరు ఉండరు, కంపల్సరీ పాడతారు. ఎన్ని పాటలు ఉన్నాయి అన్ని పాటలన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్ వేదికగా తీసుకొస్తే రాబోయే తరానికి నాన్న సాహిత్యం అందజేస్తారని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లనే తెలంగాణలో సినిమా పాటకి ధీటుగా ఈరోజు జానపదం దూసుకెళ్తుంది అని చెప్పి చాలా ఎగ్జాంపుల్ చాలా పాటలు ఉన్నాయి. అందులో నేను పాడిన కొన్ని పాటలు మీ అందరికీ తెలుసు. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, ముట్టా పోతే తెలుగుట్టే జాజి మగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, ముట్టా పోతే తెలుగుట్టే జాజి మగులాలి. మంత్రమేసే మామ కొడుక జాజి మగులాలి, మందు దంచు మామ కొడుక జాజి మగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, ముట్టా పోతే తెలుగుట్టే జాజి మగులాలి. చెప్పట్లన్నా అట్లనే మాటల తిరుపతి ఇక్కడే ఉన్నాడు. తను రాసిన పాటలు కూడా చాలా ఉన్నాయి సై టీవీలో. ఒక్కసారి రిధం అట్లా సేమ్ కంటిన్యూ అన్నా. గున్నా గున్నా మామిళ్ళల్ల గున్నా మామిడి తోటల్ల మా పాటేల మన్నాలియ రాయే నువ్వు బావల్ల. గున్నా గున్నా మామిళ్ళల్ల గున్నా మామిడి తోటల్ల మా పాటేల మన్నాలియ రాయే నువ్వు బావల్ల. బావల్ల నా బావల్ల నా ఎండి గజల బావల్ల నా పైడి గజల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల. ఆనాడే మన్నంటి నా తిరుపతిని నిన్నాడే మన్నంటి నా తిరుపతి, ఆనాడే మన్నంటి నా తిరుపతిని నిన్నాడే మన్నంటి నా తిరుపతి, ఆనాడే మన్నంటి నా తిరుపతిని నిన్నాడే మన్నంటి నా తిరుపతి, ఆనాడే మన్నంటి నా తిరుపతిని నిన్నాడే మన్నంటి నా తిరుపతి. బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత, బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత. నా తీరం పడతలే కూసున్న తీరం పడతలే, నా తీరం పడతలే కూసున్న తీరం పడతలే, ఏడున్న తీరం పడతలే ఎవలున్న తీరం పడతలే. బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత, బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత. అన్న చప్పట్లు కట్టాలి. మీరు అందరు ఇట్లా నేరాలు ఘోరాలు చూసినట్టు చూద్దాం. సీరియస్ గా భయం వేస్తుంది నాకు గట్టిగా. కమ్మాలద్దు బుట్టాలద్దు కాటు కడప్పిలు వద్దు, కమ్మాలద్దు బుట్టాలద్దు కాటు కడప్పిలు వద్దు. నువ్వు సల్లంగా ఉంటే చాలు పోదరో సైరకు సై అంటే చాలు నాదరో, సల్లంగా ఉంటే చాలు నాదరో సైరకు సై అంటే చాలు నాదరో, సల్లంగా ఉంటే చాలు పోదరో సైరకు సై అంటే చాలు నాదరా. సల్లంగా ఉంటే చాలు ఓదరో సైరకు సై ఉంటే చాలు ఓదరో. చలో
చివరిగా మీ అందరికీ తెలుసు తెలంగాణలో జానపదానికి ఎంత పెద్ద పీట వేస్తారనేది. ఉద్యమం తర్వాత టీవీ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా తర్వాత క్యాసెట్ సీజన్, సీడీలు, అప్పటి నుంచి వినుకుంటూ ఉద్యమము తర్వాత కొంచెం కాలం అప్డేట్ అవుతున్న కొద్దీ యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో 500 మిలియన్స్ స్టార్టింగ్లో మొట్టమొదటిగా వచ్చిన పాట నాది అనుకుంటా నేనైతే. ఆ తర్వాతనే ఇప్పుడు 100 మిలియన్లు పోతున్నాయి పాటలు. అంత గొప్పగా ఆదరించిన పాట మీ అందరికీ తెలుసు. పలుగురాళ్ళ పాడులది బాపోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే కంచేసేళ్ళ నిలబడి కాలు రకయ్యో నపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాడులది బాపోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే పలుగురాళ్ళ పాడులది బాపోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచేసేళ్ళ నిలబడి కాలు రకయ్యో నపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాడులది బాపోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే కాలు రకయ్యో నపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాడులది పలుగురాళ్ళ పాడులది పలుగురాళ్ళ పాడులది బాపోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచేసేళ్ళ నిలబడి కాలు రకయ్యో నపై పాట పడయ్యో. సపోర్ట్ చేస్తారని మీరందరూ చప్పట్లు కొట్టాలి సరే. బోనగిరి కిల్లా మీద బోనాల ఆట మామ బోనాల ఆట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము గుట్టకు మొక్కులిద్దాము. బోనగిరి కిల్లా మీద బోనాల ఆట మామ బోనాల ఆట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము గుట్టకు మొక్కులిద్దాము. బోనగిరి కిల్లా మీద బోనగిరి కిల్లా మీద బోనగిరి కిల్లా మీద బోనగిరి. సమ్మక సరక గద్దల మీద దిద్దిన తిలకము నిలువెత్తు బంగారం బంగారాన్ని ముడుపు గట్టి మొక్కులి అయ్యో మను ఆడరవయ్యో. అర్రే సమ్మక సరక గద్దల మీద దిద్దిన తిలకము నిలువెత్తు బంగారం ఆ బంగారాన్ని ముడుపు గట్టి మొక్కులి అయ్యో మను ఆడరవయ్యో. సమ్మక సరక గద్దల మీద సమ్మక సరక గద్దల మీద సమ్మక సరక గద్దల మీద సమ్మక సరక పలుగురాళ్ళ పాడులది బాపోచమ్మ గుళ్ళు అవి గనుగుల కంచే ఆ కంచేసేళ్ళ నిలబడి కాలు రకయ్యో నపై పాట పడయ్యో. థ్యాంక్ యూ. మీరు అందరు ఎందుకే మీకు ఏమైనా సంఖ్యలు ఉన్నాయా? ఇక్కడ సైలెంట్గా చూస్తున్నారు నేరాలు గొర్రాలు చూసినట్టు. ఆడ ఏముంది పాట ఆవిష్కరణ అని ఉంది. ఇక్కడ అన్ని పాటలు పాడొచ్చు, విప్లవ పాటలు పాడొచ్చు. ఇదేమైనా రాజకీయ వేదిక ఏం కాదు కదా. అవునా? పాట ఆవిష్కరణ ఉంది కదా. సప్పుడు చేస్తలేరు, బిర్రుగా చేతులు కట్టుకొని చూస్తారు. అందరు సప్పట్లు కొట్టమంటే కొడతలేరు. ఊ లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి మళ్ళీ అవకాశం ఉంటే. అంటే ముచ్చర్ల సత్తన్న రాజకీయ నేపథ్యంతో కూడిన పాటలు, ప్రజల పాటలు, తర్వాత అన్ని రకాల పాటలు రాసి పొందుపరిచిన పుస్తకం నిజంగా వదిన ఇందాక చూపిస్తే చాలా సంతోషంగా అనిపించింది. పృథ్వన్న దయచేసి అన్ని పాటలు రికార్డ్ చేయాలి, మాలాంటలతోనే వాడియాలని కోరుకుంటున్నా అన్న. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్.